హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ కళ్యాణి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు మన వీడియోలో నేను శుక్రవారం రోజున నాకు తోచిన విధంగా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే ఎలా చేసుకోవాలి అనేది కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అలాగా ట్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను ముందుగా ఇంటి ముందు ఇలాగా ముగ్గు అనేది వేసేసుకున్నాను. కల్లాపు రంగు అనేది 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. అది చల్లుకునే తలకి మనకి ఇలాగా ఎల్లోగా పేడగా వెళ్ళినట్టే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గడపకి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఇలా గడపకంతా పసుపు రాసేసుకుంటున్నాను. ఈ పసుపు అనేది మొత్తం ఆ మూల నుంచి మూల వరకు పసుపు రాసుకొని ఆ తర్వాత మనకి ఇక్కడ మన చేతి 4 వేళ్ళు ఉంటాయి కదా, వాటితో ఇలా లైన్స్ లాగా తీసుకుంటే కొంచెం ఒక చిన్న డిజైన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ పసుపు అయిపోయిన తర్వాత ముగ్గుతో చిన్నగా ముగ్గులాగా లైన్స్ గీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలాగా చిన్న కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను గడపటికి. ఇక్కడ మా పాప పసుపు చూస్తుందని అమ్మ నీ కాళ్ళకు పసుపు పూస్తానని చెప్పి ఆమె తెచ్చి ఇలా కాళ్ళకు పసుపు పూసేస్తుంది. ఇప్పుడు పూజ గదిలో ఈ పూజ గది అంతా క్లీన్ చేసేసుకొని పూజ గది వరకు ఇట్లాగా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ పూజ గదిలో మనం పటాలు పెట్టే దగ్గర చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకి పైన ఇలాగా చిన్న ముగ్గులాగా వేసుకుంటున్నాను. వేసుకొని వాటికి కూడా ఇట్లాగా పసుపు కుంకుమలాగా పెట్టేసుకుంటున్నాను. ఈ చిన్న విగ్రహాలు అని చెప్పాను కదా, వాటిని పెట్టే ముందు కింద ఒక చిన్న ముగ్గులాగా వేసుకొని ఆ ముగ్గు కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఇలా నేను ఒక ప్రమిదలో బియ్యం పోసుకొని ఆ బియ్యంలో ఇలా విగ్రహం పెట్టుకొని ఆ ముగ్గు పైన పెట్టేసుకున్నాను. అలాగే ఒక 3 చిన్న విగ్రహాలు కూడా సేమ్ అలానే ముగ్గు అంతా వేసేసుకొని ఆ 2 విగ్రహాలు కూడా అలానే ఆ ముగ్గు పైన పెట్టేశానండి. ఇక్కడ ఈ ప్రమిదలు అనేది నాకు దివాళీకి లైటింగ్స్ అనేది తెచ్చుకుంటే ఆ లైటింగ్స్వి పాడైపోయింది. ఇంకా ఆ లైటింగ్ అంతా తీసేసి ఆ ప్రమిదలు అనేవి ఉంటే ఈ పూజ గదిలో ఇలా టక్కర్గా అలా అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఈ దీపారాజన కుందన ఈ ప్లేట్స్ అవన్నీ ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకొని కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఈ విగ్రహాలకి అన్నిటికీ ఇలా పూలు అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ మనం కొంచెం ఓపిక చేసుకొని దేవుడికి ఇలా ప్రశాంతంగా దీపారాజన చేస్తే ఆ చేసిన తర్వాత మనకి ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ అనేది అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనకు నీట్గా ఇలాగ అన్నీ చేసుకొని ఉంటే మనం అటు వెళ్తున్నా కానీ ఎప్పుడు దేవుడు గది వైపు చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఆ ముగ్గేసుకొని పూలు ఈ సాంబ్రాణి ఆ కడ్డీలతో ఉంటేనే మనకి ఇల్లంతా చాలా ప్రశాంతత అయిపోతుంది. ఇక్కడ ఇలా ఈ పటాలకి ఈ విగ్రహాలకి అన్నిటికీ చిన్నగా పూలన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ దీపారాధన చుట్టూ కూడా ఈ పూలు అనేవి నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. మనకి దేవుడి పటాలకి ఈ పూలు అనేది చాలా కళించేస్తుంది. ఆ పూలు పెట్టిన తర్వాత దేవుడి సాయి చూస్తే అసలు చాలా ప్రశాంతంగా ఎంతో కళగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కింద నేను ఒక చిన్న ముగ్గులాగా దేవుడి గదిలో ముగ్గు వేసుకుంటున్నాను. ముగ్గు అనేది కూడా పూజ గదికి చాలా కళ వచ్చేస్తుంది.
ఇలా ముగ్గు వేసుకొని ముగ్గు కూడా పసుపు కుంకుమలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా ముగ్గేసేసుకుంటున్నాను. ఈ ముగ్గు కూడా పసుపు కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఈ ముగ్గుకి పసుపు కుంకుమ పెట్టడం వల్ల ఆ ముగ్గు కలే మారిపోతుంది అసలు. ఇలా ముగ్గు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చింది. ఈ ముగ్గుకి ఈ సైడ్లా ఇలా చిన్న చెంబులో వాటర్ పోసుకొని దీని కింద కూడా చిన్న ముగ్గులాగా వేసేసుకొని ఆ వాటర్లో ఇలా పూలు పెట్టేసుకుంటున్నాను. ఇదంతా మనం ఓపికగా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఈ తర్వాత ఇక్కడ దీపారాజన వెలిగించేస్తున్నాను. దీపారాజన వెలిగించిన తర్వాత కడ్డీలు అగరబత్తులు ఉంటాయి కదా, కడ్డీలను వెలిగించేస్తున్నాను ఇక్కడ. ఇంకిక్కడ సాంబ్రాణి కూడా వెలిగించుకుంటున్నాను. సాంబ్రాణి అనేది వెలిగించిన తర్వాత మనకి ఆ ఫీలింగ్ అనేది ఆ ప్రశాంతత అదంతా ఆ సాంబ్రాణి వల్ల చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ లాస్ట్లో కర్పూరం కూడా వెలిగించుకొని దేవుడికి హారతి ఇచ్చేస్తున్నాను. ఇంతేనండి, నాకు తెలిసిన విధంలో నేను ఇంట్లో ఇలా చిన్నగా శుక్రవారం పూట ఇలా పూజ చేసుకున్నాను. నాకు తెలిసి తెలియక ఏదైనా చిన్న తప్పులు కానీ ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఏమన్నా చేసుంటే మీరు ఏమన్నా కమెంట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి తెలుసుకొని అలాగా ఈ పూజ అనేది చేసుకుంటాను. నేను పూజ చేసిన విధానం దేవుడికి పెట్టిన విధానం అంతా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబరే కదా, చేయకపోతే ఏమవుతుందా అని అనుకోవకండి. ఒక్క సబ్స్క్రైబర్ అయినా మాకు చాలా యూజ్ అవుతుంది. ఆ సబ్స్క్రైబర్స్ ఆ లైక్ వ్యూస్ కోసం చాలా కష్టపడుతున్నాము. ప్లీజ్ దయచేసి వీడియో చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.